మేమైతే కొన్ని సంవత్సరాలు 30, 40 ఏళ్ల నుంచి ఇక్కడే ఇల్లు కొనుక్కొని కట్టుకున్నాం. మేము అయి కట్టుకున్న అప్పులు కూడా మేము తీర్చుకోలేకపోయినాం. ఇప్పుడొచ్చి మీరు బయటికెళ్ళాలా మీరు అంటే మాకేం సమాచారం వాళ్ళు ఇయ్యలేదు. రోడ్డు అయితే పోస్తున్నారు. ఏందన్నయ్య రోడ్డు పోస్తున్నారని కౌన్సిలర్‌ని అడిగితే ఆయన ఏం చెప్తుండు, అది రోడ్డు కొలతేసాక మేము చెబుతాం అమ్మ అంటుండు. అప్పటికప్పుడుకు తీసేస్తామని వేరే వాళ్ళతో చెబుతున్నారు. ఆయన ముందుకు రావట్లేదు, మాకు చెప్పట్లేదు. మేమైతే కష్టపడి మేమందరం పేదోళ్ళం, ఇక్కడ 50, 60 కుటుంబాలు ఉన్నాయి. మేమైతే పేదోళ్ళం. మేము రూపాయి వెనకేసుకొని అవి కొనుక్కొని కట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. అయితే దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెబుతున్నారు. మేమైతే ఆయన కౌన్సిలర్కి కూడా తెలుసు, మేము ప్రతిదీ చేసింది కూడా ఆయనకు తెలుసు. ఈరోజు ఆయన ముందుకు రావట్లేదు అసలు. రోజు ఇటు నుంచే వెళ్తాడు, మేము వస్తా పోతా అడుగుతున్నామని మమ్మల్ని చూసి వెళ్ళిపోతాడు దొంగతనంగా. ఆయన ముందుకు రావాలి, మా పేదిళ్ళు అసలు పోవద్దు. మేము కష్టపడి కొనుక్కున్నాం కాబట్టి మేము ఇవాళ మేము బయటికి వెళ్ళాలన్నా పిల్లలు ఒక్కొక్కళ్ళ ఇంట్లో 6, 7 ఉన్నాం. మేము బయటికి వెళ్ళి మేము బతకాలన్నా మేము బతకలేము. మాకు ఏదైనా న్యాయం చేయాలని మేము సిపిఎం పార్టీని మేము కోరినాం. అప్పుడు అన్నయ్యోళ్ళు గత 6, 7 నెలల నుంచి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీకేం భయం లేదమ్మా మేము ఉన్నామని వాళ్ళు మాకు సపోర్ట్ చేసుకుంటూ మా ఏమంటే వండుకుంటూ వస్తున్నప్పుడు ఒకసారి వచ్చి ఇట్నే డిమాండ్ చేస్తే వాళ్ళు పోయి అక్కడ ఎంఆర్ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము పోయి అక్కడ అప్లికేషన్ పెట్టొచ్చినాం. అప్పటి నుంచి మా జోలికి రాలేదు. మేము బాగానే ఉన్నాం. మళ్ళీ మధ్యలో ఇప్పుడు ఈ వారం 10 రోజుల నుంచి బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెట్టినప్పుడు అసలు మా పరిస్థితి ఏమైందో మాకే అర్థం కావట్లేదు. అంత ఘోరంగా ఉన్నాయి మా పరిస్థితులు. మేమైతే రోడ్డు ఎక్కకోకుండా మా ఇల్లు పోకుండా కాపాడాలని ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారికి మేము చెప్తున్నాం.